అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. క్లైమాక్స్ అనగానే గుర్తొచ్చింది బ్రదర్. చాలా మంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయని క్లైమాక్స్ అది. అవును. షాక్ అయ్యారు. అవును. ఆ చెయ్యి నరుక్కునే సీను మీకొచ్చిన ఆలోచన లేకపోతే అక్కడ అలా పెడితే అంటే మీకు తెలిసిందే ఈ నరుక్కోటాలు ఒక కొన్ని కొన్ని తేడా వస్తే ఇటయిందంటే ఔట్ అండి. ఆ! ఆ సినిమా ఎందుకు 'రామ్ చరణ్' గారి మూవీ ఒకటి ఎంత ట్రోల్ చేశారో హెడ్‌లు లేసిపోయేది. అవునవును. 'వినయ విధేయ రామ' అవును. ఆ! మీకు భయం అనిపించలేదా నిజంగా? లేదండి. ఎమోషనల్‌గా డీల్ చేస్తున్నాం కదా! చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం సార్. అంటే భయమైతే ఉందండి. 100% భయం ఉంది. ఎందుకంటే అది నారో ఎడ్జ్ మీద ఉంటది. నారో ఇటు పడింది, ఇటు పడితే సేఫ్. ఇటు పడిందా ఔట్, ఇంకా సేఫ్ కూడా కాదు. 50-50 కూడా ఉండదు, ఔట్. ఆ! అది పడకుండా ఉంటదని నమ్మామండి. ఎందుకంటే ఎమోషనల్‌గా డీల్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందండి. విజయశాంతి గారి వెయిటింగ్ ఉంది కదా ఆ సీన్‌లో. ఆవిడ కాబట్టి నాకు అది ఇంకా ఎక్కువ పండిందన్న ఫీలింగ్ ఉంది సార్. ఎందుకంటే ఆవిడ ఆ వెయిటింగ్ ఉంది కదా, వస్తాడా, బాధపడుతుంది కదా, 5 నిమిషాలు 5 క్షణాలు బతకాలని ఉందరా అన్నప్పుడు వాడు పేక నరకగానే బేసిక్గా ఎవరన్నా అనుకుంటాండి స్తంభం లాక్కి వచ్చేసారు, చాలా ఈజీగా అనుకుంటారు. దాన్ని అందుకే మేము చాలా వెయిట్ చేయించాం సార్. వెంటనే చూపించకుండా అందరూ మళ్ళీ ఇటు చూసాడు, చూసిన తర్వాత పట్టడం వల్లే దానికి అంత ఇంపాక్ట్ వచ్చిందండి. ఓకే. ఇంతమంది ఇటు చూసి అలా స్తంభానికి చూసినప్పుడు అరే తీసేటప్పుడు కూడా చిన్న భయం ఉండండి. 100% ఎడిట్ అయ్యే కూడా హీరో గారికి కూడా భయం ఉందా? ఎలా హీరో గారు స్ట్రాంగ్ గా ఉన్నారండి, అది మాత్రం గట్టి చెప్తాను. నాకు చిన్న భయం ఉండే, రహస్యంగా అందరూ కలిసి చిన్న భయం ఉండే. హీరో గారు ఎప్పుడు స్ట్రాంగ్ గా నమ్మారు దాన్ని. చూడండి మీరు, నాకు సపోర్ట్ ఇచ్చింది హీరో గారు అండి. ఓకే. హీరో గారే, నువ్వు ప్రదీప్ చూడు, స్క్రీన్ లో చూడు, తీసినప్పుడు కాన్ఫిడెంట్ గా నేను అంత బిలీవ్ చేసి తీసాను. ఎడిటింగ్ రూమ్ లో చూసుకున్నప్పుడు కూడా నాకు హీరో గారికి నాకు చిన్న భయం ఉండే, నారో మీద ఉంది, ఎంతవరకు ఎలా డీల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆర్ఆర్ అన్ని ఎమోషన్ లో కౌంటర్ షాట్లు అన్ని పడి ఒక్కసారి చూసినప్పుడు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే మన తెలుగు సినిమాలలో ఎలా ఉంటాయంటే ప్రేక్షకులు హీరోని 4 తన్నులు ఎక్స్ట్రా తంతేనే ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది హీరో చేయి నరుక్కున్నాడు, హీరో చనిపోయిన సీన్, చాలా సినిమాలు పోయినాయి కూడా చూసాం. అవునండి, అవును. బట్ వామ్మో, మీరు నేనే షాక్ అయ్యా అనమాట. ఏంటి ఈయన వచ్చేసాడు, చివరికి ఆ చెయ్యి చూపించినప్పుడు ఆ మొండి చెయ్యి మేబీ తల్లి సెంటిమెంట్ కాబట్టి వర్కౌట్ అయిందేమో అనిపించింది. 100% అండి. మనం చిన్న వాటికి చేస్తే అలాంటి చాలా మనని ఆడుకుంటారండి. నేను నిన్న యాక్చువల్గా నేను సరదాగా ఫ్యామిలీస్ వస్తున్నారు అంటే సంజయ్ థియేటర్కి వెళ్ళాను, సరదాగా చూద్దాం మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నాకు భలే అనిపించింది. ఒక పాప సినిమా అయిపోయింది, షాక్గా ఉన్నారు. అంత అయిపోయిన తర్వాత నడిచేస్తే ఒక మదర్, చూడవే నువ్వు ఒక ఇంటర్వెల్లో చిప్స్ ప్యాకెట్ అడితే నాకు ఇవ్వలేదు, అక్కడ చూడు కొడుకు చేయి నరుక్కున్నాడు. భలే అంటే వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారా అని. ఓకే. అంటే దాన్ని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా అని. ఫ్యామిలీస్ కి నచ్చితే చాలు కదండి. మనం తీసిందే ఫ్యామిలీ డ్రామా. అవును. ఎందుకంటే అంటే నేనే తక్కువ వెళ్తాను సినిమాలకి. అసలు రిలీజ్ అవ్వలేదు, మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, విజయశాంతి సినిమా వస్తుంది వెళ్ళాల్సిందే, మీకు ఎలా తెలుసు, ట్రైలర్ చూసాం కదా అనగానే అంటే పక్కా తల్లి కొడుకు వెళ్ళాల్సిన సినిమానే అనిపించింది. అవును. అంటే మా మదరు సెకండ్ హాఫ్ లో ఆమెను చూసే విధానం చూస్తుంటే ఒకసారి సీట్లో నుంచి ఇలా వచ్చేస్తుంది మనకి. కూడా షేర్ చేసుకున్నా, విజయశాంతి గారికి మెసేజ్ పెట్టాను, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు పాపం. అంటే ఆమెకి ఫ్యాన్ బేస్ తగ్గలేదండి. చెప్తున్నానంటే ఇది ఫ్యాన్ బేస్ తగ్గలేదు. అంటే విజయశాంతి గారి కోసం ఒక 30-40% ఇంకా ఇప్పటికి సినిమా లవర్స్ ఉన్నారు అంటే ఆమె ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 100% అండి. మనం చిన్నప్పుడు చూసుకున్నప్పుడు ఎలా ఉండేదండి బాబు, కర్తవ్యం సినిమా కానీ ప్రతిఘటనలు అలాంటివి ఇప్పుడు చూస్తున్నా కూడా మనకు లుక్ ఎలా ఉంటదండి అది. ఓకే, చాలా అద్భుతంగా ఉంటది. బట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న రిలీజ్ అయిన తర్వాత, సినిమాని కొంతమంది కూనీ చేస్తున్నారు, కక్షపూర్వకంగా కావాలని బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు, అది తప్పు, ఇది మంచిది కాదు, వదలం ఇలాంటి వాళ్ళని రాములమ్మ స్టైల్లో ఇచ్చారు ఆమె కూడా. మేబీ మీకు నెగిటివ్ రివ్యూస్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది ఏ సినిమాకైనా, ఎంత మంచి సినిమాకైనా కానీ తప్పట్లే. ఇప్పుడు మీ యూనిట్కి కానీ హీరోకి కానీ మీకు కానీ ఏమనిపించింది? అంటే నెగిటివ్ రివ్యూస్ ఉండాలండి. రివ్యూస్ లేకపోతే, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసు కదా, ఆయన ఏవి రాసినా భయపడుతూ ఉండేవాడు అంటే. ఎందుకంటే ఖుష్వంత్ సింగ్ అనే వ్యక్తి విమర్శిస్తాడు. అవును, ఖుష్వంత్ సింగ్ అనే వ్యక్తి తనను విమర్శిస్తాడు, ఏవి రాసినా అతని కోసం బాగా రాయాలి అన్నారు కదా. అవును, అలా రివ్యూలు 100% రివ్యూ రైటర్ లేకపోతే మేము నిజంగా రచనల్లో ఇంకా బాగా రాయాలనే తప్పన ఉండదు, అది గ్యారెంటీ అండి. ఎందుకంటే అక్కడే చెప్తారు, మన రచన బంగారం అయితే విమర్శకుడు గీటరాయని.
ఇప్పుడు బంగారం అనే విలువ, అది బంగారం అని తెలియాలంటే గీటరాయి మీద గీకాలి, అది గీకితే తెలుస్తుంది. ఇప్పుడు మన రివ్యూ రైటర్ అలా గీకడం కాదండి, సుత్తిపెట్టి బంగారాన్ని కొట్టినట్టు బాధేస్తున్నారు. అది హేట్రేడ్ ఎందుకు అంటున్నాను నేను. రివ్యూ కంపల్సరీ ఉండాలి సార్. చాలా మంది రేటెడ్ మంచి గ్రేడెడ్ రివ్యూ రైటర్లు ఉన్నారు చాలా మంది, నాకు చాలా ఇష్టం కూడా. అంటే వాళ్ళ అనలైజేషన్, నా సినిమా చెప్పినా నేను తప్పులు చెప్తే నేను హ్యాపీగానే తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్తాను, ఇప్పుడు నాకు కొన్ని తెలుస్తాయి తీసిన తర్వాత, అవి వాళ్ళు చెప్తే ఇంకా బాగా తెలుస్తాయి, అవి నేను హ్యాపీగా తీసుకుంటాను. కానీ హేట్రేడ్ వద్దంటాను నేను. ఎందుకు దాని కక్ష కట్టినట్టు ఎందుకు, సుత్తితో కొట్టినట్టు ఎందుకు నాకు బంగారాన్ని. నాకు గీటరాయిలా నీట్గా నువ్వు నీకు నీట్గా చెప్తే కదా నేను అనలైజ్ చేసుకుని చెప్తాను. ఇప్పుడు మనకు మా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం సార్, మాస్టర్ ఏం చెప్తాను, నెక్స్ట్ బాగా చదవమంటాడు కానీ నువ్వు జీవితమే పనికిరాదు అంటాడని. అలా అంటే ఇప్పుడు నెక్స్ట్ సప్లిమెంటరీస్ అవన్నీ ఎందుకు సార్, అయిపోయింది కదా జీవితం. అట్లా కాదు కదా. డైరెక్టర్ మీద కూడా బాగానే వచ్చాయి మిక్స్డ్ రివ్యూస్. అది కామన్ సార్, అవి నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నా. కాదు హేట్రేడ్ వద్దంటున్నాను నేను. మరీ నన్ను కొట్టినట్టు కాకుండా, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు అంటున్నాను. అంటే గ్రేడ్ గా చెప్పారనుకోండి, అవి యాక్సెప్ట్. ఎవడో 100 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే వాడికి ఏంటంటే అవతలోడు నెగిటివిటీ మీద మనం బతకడం అనేది చాలా రాంగ్ అని నా ఫీలింగ్. నువ్వు ఇంకో దాని మీద బతుకు, ఇంకా పాజిటివ్ చేయి. యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు, నువ్వు సినిమాల మీద ఎందుకు అంటుంది నేను. అవును, నీకు వచ్చే 500 వ్యూస్ కోసం చెయ్యి, విమర్శించు. అది ప్రాపర్ గా నువ్వు కూడా నెక్స్ట్ గ్రేడ్ కి వెళ్ళేలా విమర్శించు. ఇప్పుడు గ్రేట్ వీళ్ళందరూ ఉన్నారు సార్, వాళ్ళు గ్రేడ్ గా వాళ్ళు బాగుంటుంది. వాళ్ళందరూ చిన్న ఇప్పుడు మనకి పోల్ చొక్క, రగడి, వీళ్ళందరూ కూడా నాకు చాలా వాళ్ళు చెప్పేది నేను తీసుకుంటాను గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఐడియాలజీ నచ్చొద్దు నాకు. వాళ్ళు ఏం చెప్పినా మరి చిల్లరగా ఉండేవాళ్ళు కూడా నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాడు ఏంద్రా బాబు అసలు నీ బాధ ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళది ప్రదీప్ గారి మీద మిక్స్డ్ రివ్యూస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు అనుకున్న కథని కొంత తీయలేకపోవడం వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు ఉంది, హీరోకి తండ్రికి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది, కేవలం తండ్రి వల్లే హీరో కంప్లీట్ స్టోరీ టర్న్ అయిపోద్ది. అలాంటిది హీరోకి తండ్రికి ఎక్కడ ఎమోషనల్ బాండింగ్స్ కానీ అవి ఎందుకు అనేది కూడా చూపించలేకపోయారు. అవును, సో మేబీ అయ్యి కొన్ని క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ లేవు. అవును, కొన్ని అది లెంత్ ప్రాసెస్, సినిమా లెంత్, కమర్షియల్ ఫిల్మ్ కదా సార్, ఇంత లెంత్ ఉండాలనే ప్రాసెస్ లో కొన్ని వాటిని మేము త్యాగం చేయాల్సి వచ్చింది. అవి కొంచెం మైనస్ అప్పుడప్పుడు అవుతా ఉంటాయి, అవి అయ్యింది కూడా అయింది కొంత. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ కొట్టారు కదా, నెక్స్ట్ ఎవరితో? ఇంత ముందు కూడా 2 కథలు పట్టాలు ఎక్కాల్సింది ఆగిపోయింది పెద్ద హీరోలతో అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ హీరోస్ నాకు కూడా తెలుసు. అది కాదు కానీ ఇప్పుడు గ్యారంటీగా కొంచెం ఫ్రెష్ ఫిల్మే చేస్తామండి, యూత్ ఫిల్మ్ చేస్తాం. ఓకే, చెప్పారా ఆ హీరోల కథలు చెప్పారా మీరు? అవి చెప్పానండి, అవే. సో మీరు ఫస్ట్ లో మహేష్ బాబు యాడ్ అనగానే నాకు గుర్తే చేసింది ఒకటి, ఆయన ఇంకొకటి రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటా. లేదు, సో వాళ్ళకి కూడా కథలు చెప్పి ఆగిపోయింది అని నేను విన్నాను. ఆ టైంలో ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ చెప్తారా? నేను అంటే నాట్ కాంట్రవర్షియల్ కాదు, రీజన్ లేదు సార్. ఎందుకు ఆగినాయో నాకు తెలియదు అండి. అడ్వాన్స్ ఇచ్చి కూడా నాకు ఆగిపోవడం అంటే ఒక్కోసారి రీజన్ చెప్పలేను సార్, అంత టైమింగ్ అది ఎందుకు అనేది కూడా నేను చెప్పలేకపోయాను. ఓకే, కానీ నా బాధ ఉంది. మామూలే సార్, ఇది ఇక్కడ నేను అదే మనం బాధపడి నిరాశపడితే ఏమవుదండి. ఇక్కడ ఉన్న రోజులు ఓపికగానే ఉండాలి. బాధ నిరాశ అయితే అసలు రావద్దు ఇక్కడికి. ఓకే, నేను అవి చాలా ఉంటాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. నువ్వు చిన్న తప్పు చేసినా తొక్కేస్తున్నాడు. అంత పెద్ద వరల్డ్ కప్లు తెచ్చిన ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ ఆడట్లేదని తిడుతున్నారు. మనం ఎంత కామన్ సెన్స్ అంత ఎలాంటి ధోని ఏం కదా, ఒక చిన్న కమర్షియల్ క్రికెట్ లో తిడుతున్నారు. దేశానికి ఆడి తెచ్చిన వదిలేసి కమర్షియల్ క్రికెట్ ఇది ఐపీఎల్ అనేది, దానికోసం తిడుతున్నారంటే ఆలోచించండి జనాలు మైండ్ సెట్ ఎలా ఉందా. ఓకే, ఐపీఎల్ కమర్షియల్ క్రికెట్ కదా అండి, పేట్రియాటిజం ఏమి ఉండదు అందులో. నాకు పేట్రియాటిజం ఎక్కడ వస్తుంది? వరల్డ్ కప్ ఆడినప్పుడు వస్తుంది. వాటిల్లో అంత నన్ను ఉత్తేజం చేసిన ధోనిని మన చిన్న కమర్షియల్ క్రికెట్ లో తిడుతున్నారంటే అదే జనాల మైండ్ సెట్ ని బట్టి మనం రెడీగా ఉండాలండి అన్నిటికీ. వాళ్ళు ఏదో తిట్టారని మనం ఫీల్ అయితే డిప్రెషన్ లోకి వెళ్తే ఏం పని అవదు. వాళ్ళు తిడుతూనే ఉంటారు, ఆ ప్రపంచం అలాగే ఉంటది, మన ప్రపంచంలో మనం ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.